సిలువలో 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 నా ప్రభువా శ్రమలలో 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 నలిగేవా ప్రక్కలో బల్లెముతో రక్కునా పొడిచేరా రక్తమే చిందెను శాంతమే మిగిలేను ప్రక్కలో బల్లెముతో గ్రక్కునా పొడిచేరా రక్తమే చిందెను శాంతమే మిగిలేను సిలువలో 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 నా ప్రభువా శ్రమలలో 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 నలిగేవా. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మా దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. మరొకసారి మీ పాద సముఖానికి వస్తున్నాము తండ్రి. ఇంతవరకు పాటల ద్వారా నేను స్తుతించి మహిమపరచడానికై మీరు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు. ఈ సమయంలో నీ దేవుని వాక్యాన్ని ప్రభువా మేము ధ్యానం చేస్తూ ఉండగా ఈ వాక్యము ద్వారా మాతో మాట్లాడి నన్ను మమ్ములను బలపరచుమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగం మత్తయి సువార్త 18వ అధ్యాయం 7 నుండి 9 వచనాలు మనం చదువుకుందాం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 7వ వచనం నుండి 9వ వచనం వరకు. అభ్యంతరముల వలన లోకమునకు శ్రమ. అభ్యంతరములు రాక తప్పవు కానీ అభ్యంతరముల వలన లోకమునకు శ్రమ. అభ్యంతరములు రాక తప్పవు కానీ ఎవని వలన అభ్యంతరము వచ్చునో ఆ మనుషునికి శ్రమ. కాగా నీ చెయ్యి అయినను నీ పాదమైనను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దానిని నరికి నీ యొద్ద నుండి పారవేయుము. 2 చేతులను 2 పాదములను కలిగి నిత్యాగ్నిలో పడవేయబడుట కంటే కుంటివాడవుగానో అంగహీనుడుగానో జీవములో ప్రవేశించుట నీకు మేలు. నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని పెరికి నీ యొద్ద నుండి పారవేయము. 2 కన్నులు కలిగి అగ్నిగల నరకంలో పడవేయబడుట కంటే 1 కన్ను కలిగి జీవములో ప్రవేశించుట నీకు మేలు. ఆమేన్. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభునామమున మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను. ఈ శ్రమల దినాలలో 16వ రోజుకు మనం వచ్చాం. గతించిన 15 రోజులు ప్రభు తన కృపలో అనుదినము దేవుని వాక్యము చేత మనము బలపడుటకై పరిస్థితులన్నిటినీ అనుకూలపరిచిన దేవునికి మహిమ కలుగునుగాక. ఈ సమయంలో చదవబడిన లేఖన భాగంలో నుండి మనం ధ్యానం చేద్దాం. దీనికి అంశముగా నరకము నిత్య జీవము, నరకం నిత్య జీవమని ఆ టాపిక్ పెట్టుకున్నాము. అభ్యంతరము, ఈ మాట పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. 7వ వచనంలో అభ్యంతరముల వలన లోకమునకు శ్రమ, అభ్యంతరములు రాక తప్పవు కానీ ఎవని వలన అభ్యంతరము వచ్చునో ఆ మనుషునికి శ్రమ. ప్రియ దేవుని బిడ్డలారా, అభ్యంతరము అనేటువంటి మాటను మనం చూస్తే తెలుగులో చాలా పర్యాయ పదాలు ఉన్నాయి. అభ్యంతరం అంటే తిరస్కరించటం, వాదించటం, విమర్శించటం, నిందించటం, సమ్మతించకపోవటం, ఇవన్నీ కూడా
ఆ అభ్యంతరం అనే పదానికి పర్యాయ పదాలుగా మనకు కనబడుతున్నాయి. ఒక విశ్వాసి ఏ విధమైన అభ్యంతరాలు ఎదుర్కొంటాడు, ఒక విశ్వాసి ఏ విధమైన అభ్యంతరాలు తన జీవితంలో ఎదుర్కొంటాడో పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం చూస్తాం. మొట్టమొదటిగా విమర్శ. ఇక్కడ నిత్య జీవము పొందుకున్నట్టు కొరకై విశ్వాసి సిద్ధపడుతున్నప్పుడు, దేవుని యందు భయభక్తి కలిగి ఉంటున్నప్పుడు, విశ్వాసం కలిగి ఆయన మార్గంలో నడుస్తూ ఉన్నప్పుడు మనకు ఎదురయ్యే మొట్టమొదటి అభ్యంతరం విమర్శ ఎదురవుతుంది. సొంత వారే మనల్ని విమర్శిస్తూ ఉంటారు, బంధువులే మనల్ని విమర్శిస్తూ ఉంటారు, అయిన వారే మనల్ని విమర్శిస్తూ ఉంటారు, లోకం కూడా మనల్ని విమర్శిస్తూ ఉంటుంది. అందుకే ప్రభువు అంటున్నాడు, అభ్యంతరములు రాక తప్పవు. కొన్నిసార్లు నీ కుటుంబంలో నుండి నీ భర్తే నీకు అభ్యంతరకరంగా ఉండొచ్చు, లేదా నీ పిల్లలు నీకు అభ్యంతరకరంగా ఉండొచ్చు, లేదా నీ భార్యే నీకు అభ్యంతరకరంగా ఉండొచ్చు. నీలో ఉన్నటువంటి చిన్న చిన్న లోపాలను చూపించి మరి విమర్శించేటువంటి మనుషులు చాలామంది లోకంలో ఉంటారు. వారి మాటలకు, వారి విమర్శలకు ఒకవేళ మనం పక్కకు వెళ్ళిపోతే, భక్తి జీవితం నుండి పక్కకు వెళ్ళిపోతే మనము నిత్య జీవాన్ని కోల్పోతామని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అందుకనే ఎవని వలన అభ్యంతరం వచ్చునో ఆ మనుషునికి శ్రమ అని బైబిల్లో రాయబడి ఉంది. ఒక ఎగ్జాంపుల్గా మనం చూస్తే యూదా ఇస్కరియోతు మరియ విషయంలో అభ్యంతరాన్ని తెలియచేస్తాడు. యోహాను సువార్త 12వ అధ్యాయము 1 నుండి 5వ వచనం వరకు మనం గమనిస్తే అక్కడ మరియ మిక్కిలి విలువ గల అచ్చ జటమాంసి అత్తరు 1 సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములను తుడిచెను. అప్పుడు ఇస్కరియోతు యూదా ఒక మాట అంటాడు, ఈ అత్తరు ఎందుకు 300 దేనారములకు అమ్మి బీదలకు ఇవ్వచ్చు కదా అని అంటాడు. అంటే ఇక్కడ యేసు ప్రభువును ఆమె ప్రేమించుతున్నది. యేసు ప్రభు ఆమె జీవితంలో 7 దయ్యములను ప్రభు వెళ్ళగొట్టాడు. ఆమె జీవితాన్ని ప్రభు మార్చాడు. ఆమె కృతజ్ఞతగా యేసు ప్రభువును మరి ఈ అత్తరు తీసుకొని వచ్చి ఆయన పాదములకు పూసి తల వెంట్రుకలతో ఆమె తుడుస్తూ ఉన్నప్పుడు ఈ ప్రక్కనే ఉన్నటువంటి యూదా ఇస్కరియోతు విమర్శ చేస్తూ ఉన్నాడు. ఎందుకు ఆ పని చేసావు? అంత విలువైన 300 దేనారములకు విలువైనటువంటి అత్తరును యేసు ప్రభు పాదాల మీద ఎందుకు పోసిద్దేమని మాట్లాడటం మనం చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలరా, కొన్నిసార్లు మన జీవితంలో కూడా ఇలాంటి విమర్శలు మనకు ఎదురవుతాయి. కొన్నిసార్లు మన జీవితంలో కూడా ఇలాంటి విమర్శలు ఎదురవుతాయి. దేవుడు మన జీవితంలో చేసిన మేలును, కృతజ్ఞతగా విలువైన కానుకను ఒకవేళ దేవునికి నువ్వు అర్పణగా సమర్పించేటప్పుడు మరి కుటుంబంలోనే యూదా ఇస్కరియోతులాగా విమర్శించేవారు ఉంటారు, మరి సంఘంలో కూడా అభ్యంతరం చెప్పేవారు ఉంటారు. కనుక ఇలాంటి అభ్యంతరాలు చూడొద్దు. ఇలాంటి విమర్శ చేసేటువంటి వారిని మనం చూడకూడదు. ప్రియమైన వారులారా, నీ భక్తిని గూర్చి విమర్శించినా, నీ సమర్పణను గూర్చి విమర్శించినా, నీ యథార్థతను గూర్చి విమర్శించినా, నీ ప్రార్థనా జీవితాన్ని విమర్శించేవారు అన్ని చోట్ల ఉంటారు. కాబట్టి వాటిని లెక్క చేయొద్దు. ఒకవేళ ఆ విమర్శలకు నువ్వు లోనైపోయావా, నీ భక్తి జీవితంలో పక్కకి వెళ్ళిపోయావా, నిత్య జీవాన్ని మనము కోల్పోతామని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఇక రెండో విషయానికి వస్తే ఆ అభ్యంతరంలో రెండవది నిందించటం, నిందలు వేయటం. ఇది కూడా ఒక అభ్యంతరమే. నీ భక్తి జీవితాన్ని, నీ యథార్థతను, నీ నీతిని కొందరు నిందిస్తూ ఉంటారు. నీపై లేనిపోని నిందలు వేస్తారు. యోబు జీవితంలో మనం చూస్తాం. మరి స్నేహితులు యోబును నిందించారు. మరి యోబు సొంత భార్య యోబును నిందించింది. అయినా తన యథార్థతను, తన భక్తిని యోబు విడిచిపెట్టలేదు. వారు నిందలు చూసి యోబు తన దేవుణ్ణి దూషించలేదు. నిందిస్తున్నటువంటి వారిని చూసి యోబు తన భక్తి జీవితంలో వెనకకు వెళ్ళిపోలేదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరో అన్నారని, ఏదో అన్నారని నిత్య జీవాన్ని కోల్పోకూడదు. నేడు సంఘాలలో ఇదొక గొప్ప సమస్యగా మనకు కనబడుతున్నది. వారిని గూర్చి ఎవరో ఏదో అన్నారని
మరి మందిరానికి మానుకుంటున్నటువంటి వారు ఉంటూ ఉన్నారు. సేవకుడు వెళ్ళి ఎందుకయ్యా మీరు దేవుని మందిరానికి రాలేదంటే, ఇదిగో వారు ఇలా అన్నారంట, వాళ్ళు మమ్మల్ని ఇలా అన్నారంట, వీరు అలా అన్నారంట అని చెప్పి దేవుని మందిరానికి రాకుండా ఆ దేవుని సహవాసానికి దూరం అవుతున్నారు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుదాం. 11వ వచనం, 5వ అధ్యాయము 11వ వచనం. నా నిమిత్తము జనులు మిమ్ములను నిందించినప్పుడు, హింసించినప్పుడు, మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలికినప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించండి, పరలోకమందు మీ ఫలము అధికమగును అని యేసు ప్రభు చెప్పాడు. ఇక్కడ ఎవరైనా మనల్ని నిందిస్తే ఆ నిందను బట్టి మనం దేవుని సహవాసానికి దూరం కాకూడదు. ఎవరైనా మనల్ని నిందిస్తే సంతోషించండి, ఎవరైనా మీ మీద చెడ్డ మాటలు పలికితే ఆనందించండి, పరలోకమందు మీ ఫలము గొప్పది అని పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. ఈరోజు వారు నిందించారని, వీరు నిందించారని, మరి దేవుని సహవాసానికి, మరి నిత్య జీవాన్ని పోగొట్టుకున్నటువంటి పరిస్థితులు చాలామంది ఉంటూ ఉన్నారని ప్రభువును బట్టి నేను మనవి చేస్తూ ఉన్నా. నిన్ను ఎవరేమన్నా, నిన్ను ఎవరైనా నిందించినా, నిన్ను ఎవరైనా విమర్శించినా దేవునికి దూరం అవ్వద్దు, ఆయన సహవాసానికి దూరం అవ్వద్దు. అలా దూరం అయితే నీకే ప్రమాదం, నిత్య జీవమును కోల్పోతావు, నరకానికి పాత్రలం అవుతాం. ప్రియ దేవుని బిడ్డలారా, మూడో విషయాన్ని మనం గమనిస్తే అభ్యంతరంలో సమ్మతించకపోవటం. ఇంట్లో భర్త ఒకటి అంటే భార్య మరొకటి అంటూ ఉంది. మరి పిల్లలు కూడా మరొక రకమైనటువంటి ఆలోచనలో ఉంటున్నారు. కొన్నిసార్లు భార్య భర్త ఇరువురు కూడా ఇంటికి అవసరమైనటువంటి ఒక విలువైన వస్తువును కొనడానికై షాపుకి వెళ్ళినప్పుడు ఆ వారిరువురి మధ్య సమ్మతి లేకపోవటం వలన, ఆ కొనే వస్తువు పట్ల సమ్మతి లేని కారణాన మరి షాపుకల్లా వెళ్ళి మరలా వెనక్కి తిరిగి వచ్చిన పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉంటాం. తల్లి మాట బిడ్డలు సమ్మతించకపోవటం, భర్త మాట భార్య సమ్మతించకపోవటం, లేదా భార్య మాట భర్త సమ్మతించకపోవటం, ఇలాగ సమ్మతి లేకుండా ఉండే పరిస్థితులు ఎదురవుతాయి విశ్వాస జీవితంలో. మరి సంఘములో కూడా దేవుని సేవకుని మాటకు సమ్మతించకపోవటం, అభ్యంతరం చెప్పటం మనం చూస్తూ ఉంటాం. అభ్యంతరములు అన్ని చోట్ల ఉంటాయి. అభ్యంతరం అనేది అన్ని చోట్ల ఉంటాయి. అయితే ఏకాభిప్రాయానికి రావాలి. అలా రాకపోతే దేవుని యొక్క నిత్య జీవాన్ని మనము కోల్పోతాం. సమ్మతించటం అంటే సర్దుకొని పోవటం లేదా అంగీకరించటం. దేవుని సంఘములో, దేవుని సంఘ సహవాసములో సమ్మతి కలిగిన మనసు లేకపోతే మనం రక్షణను కోల్పోతామని దేవుని వాక్యంలో చూస్తున్నాం. మరి దావీదు భక్తుడు ఒక మాట అంటాడు. 51వ సంకీర్తన 12వ వచనాన్ని మనం చదువుదాం. 51వ సంకీర్తన 12వ వచనం ఏమని అంటాడు? నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనసు కలుగజేసి నన్ను దృఢపరచుము. సమ్మతి కలిగిన మనసు కలుగజేసి నన్ను దృఢపరచుము అంటే నన్ను స్ట్రాంగ్గా చేయని అర్థం. ప్రియమైన దేవుని బిడ్డలారా, సమ్మతి కలిగిన మనసు అవసరం. సమ్మతించటం, సమ్మతి లేకుండా ఉండటం అన్నది అభ్యంతరం. అభ్యంతరం ఎవరి వలన వస్తాయో వారికి శ్రమని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి సమ్మతి కలిగిన మనస్సును కలిగి ఉండాలి. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలోనికి వద్దాం. మత్తయి సువార్త 18వ అధ్యాయము 8వ వచనంలోనికి వద్దాం. కాగా నీ చెయ్యి అయినను నీ పాదమైనను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దానిని నరికి నీ యొద్ద నుండి పారవేయము. 2 చేతులను 2 పాదములను కలిగి నిత్యగ్నిలో పడవేయబడుట కంటే కుంటివాడవుగానో అంగహీనుడవుగానో జీవములో ప్రవేశించుట నీకు మేలు. ఇంకా క్రింద వచనంలో, నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని పెరికి నీ యొద్ద నుండి పారవేయము. 2 కన్నులు కలిగి అగ్నిగల నరకములో పడవేయుట కంటే 1 కన్ను కలిగి జీవములో ప్రవేశించుట నీకు మేలు అని అంటాడు. అంటే ప్రియ దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు నిత్య జీవమును పోగొట్టుకున్నట్టుకు మనమే కారణమవుతాం.
మనమే కారణమవుతాం. మొదటగేమో వారు విమర్శించినారని, ఎదుటివారు నిందించినారని, మరి సమ్మతించలేదని, మరి నిత్య జీవమును కోల్పోతాం. అయితే ఇక్కడ వాక్యంలో ఉన్నది, కొన్నిసార్లు నిత్య జీవమును పోగొట్టుకునేందుకు మనమే కారణమవుతామని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, నిత్య జీవమును పోగొట్టుకున్నట్టుకు నీ కన్ను, నీ పాదములే అభ్యంతరకరంగా ఉంటాయేమో, నీ పాపం, నీ వ్యసనం, నీ దోషం అభ్యంతరంగా అడ్డుగా ఉంటున్నదేమో. నిత్య జీవము పొందుకోనకుండా అడ్డుగా ఉన్నటువంటి ఈ అభ్యంతరాలన్నిటినీ తొలగించుకొని నిత్య జీవమును మనం పొందుకోవాలి, నిత్య జీవమును పొందుకోవాలి. అందుకనే వాక్యంలో సెలవిస్తున్నది, నీకు నీవే నీ కన్ను, నీ పాదములు, నీ పాపములు, నీ వ్యసనములు, నీ దోషములు బట్టి నిత్య జీవమును పోగొట్టుకుంటున్నావేమో, జాగ్రత్త. నీ ఆత్మ జీవమునకు వెళ్లకుండా నీవే అభ్యంతరకరంగా ఉంటున్నావేమో చూసుకోవాలని వాక్యం సెలవిస్తుంది. జీవాన్ని కోల్పోతే నెక్స్ట్ ఎక్కడికి వెళ్తాం? ఆ నరకంలోనికి వెళ్తాం. నరకము నిత్యజ్ఞని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మరి ప్రభువు మనకిచ్చినటువంటి ఒక అవకాశం మనము పరీక్షించుకోవటం. మరి అభ్యంతరకరంగా మనలో ఉన్నటువంటి అభ్యంతరకరమైన విషయాలను, నిత్య జీవమును పొందుకోకుండా చేసేటువంటి అభ్యంతరములు ఏమైనా ఉన్నవేమో వాటిని తీసివేసుకోవాలని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరైనా నీ విశ్వాస జీవితంలో, నీ భక్తి జీవితంలో నిన్నెవరైనా విమర్శ చేస్తే ఆ విమర్శను తీసుకోకుండా ముందుకు కొనసాగాలని ప్రభువుని బట్టి మనవి చేస్తూ ఉన్నాను. మరి ఎవరైనా నన్ను నిందించినారు, అందుకే నేను దేవుని సన్నిధికి రాను, దేవుని ఎందు భక్తి కలిగి నేను జీవించలేను, నాకు నింద వస్తున్నది, నాకు అవమానం వస్తున్నది, మరి నన్ను అందరూ నిందిస్తూ ఉన్నారు, ఏదో ఒక మాట చేత నన్ను మాట్లాడుతున్నారు, దేవుని సహవాసంలో ఉంటే అని అనుకుంటూ ఒకవేళ దేవునికి దూరం అయితే మరి నిత్య జీవాన్ని కోల్పోతావని ప్రభుని బట్టి మనవి చేస్తున్నాను. మూడవదిగా సమ్మతించకపోవటం, మరి ఏక అభిప్రాయానికి రాకపోవటం, మరి సర్దుకొని పోయే మనస్తత్వం లేకపోవటం, మరి అంగీకరించకపోవటం, సమ్మతి చేయకపోవటం, వాదించటం, ఇవన్నీ కూడా మరి విశ్వాస జీవితంలో ఎదురవుతాయి. వీటన్నిటిని కూడా మనము తట్టుకొని నిలబడి మరి విశ్వాస జీవితంలో, భక్తి జీవితంలో యోబులాగా మనం ముందుకు కొనసాగినప్పుడే నిత్య జీవమును పొందుకుంటామని ప్రభువుని బట్టి మనవి చేస్తూ ఉన్నాను. దేవుడి మాటలు మన వెనుకిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దేవానికి వందనాలు. ఉదయకాలం మందు మా మధ్యకు తీసుకొచ్చిన లేఖన భాగాన్ని బట్టి స్తోత్రాలు. అభ్యంతరం అనేటువంటి అంశం మీద మేము ధ్యానం చేయడానికి మీరు కృప చూపినందుకే స్తోత్రాలు. దేవా, అభ్యంతరములు ఎవని వలన వచ్చునో ఆ మనుషునికి శ్రమ అని నీ వాక్యంలో సెలవిచ్చినావు. ప్రభా, మా జీవితంలో మాకు మేమే అభ్యంతరకరంగా ఉంటున్నామేమో పరిశీలించుకోవాలని ఈ దినమున నీ వాక్యం ద్వారా మీరు మాట్లాడినందుకే స్తోత్రాలు. ఒకవేళ మా చెయ్యి, మా కన్ను ప్రభా మరి నిత్య జీవమునకు ఆటంకంగా ఉన్నాయేమో, మా ప్రవర్తన నిత్య జీవానికి ఆటంకంగా ఉన్నదేమో, మాలో ఉన్నటువంటి పాపం, ద్వేషం, అసూయ నాయన ఇవన్నీ కూడా ఆటంకంగా ఉంటున్నాయేమో ఒకసారి మమ్మల్ని మేము పరిశీలించుకోవడానికై మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభా, మాలో సమ్మతి కలిగిన మనసు కలుగు చేసి మమ్మల్ని దృఢపరచమని మీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నామయ్యా. ఇదిగో నాయన, అభ్యంతరములు వస్తాయి, కానీ వాటిల్లో నిలబడి విశ్వాస జీవితంలో ముందుకు కొనసాగాలని, మరి నిత్య జీవమును మీరు పొందుకోవాలని ఈ వాక్యంలో సెలవిచ్చినారు కనుక ప్రభా, మరి నిత్య రాజ్యమునకు, నిత్య జీవమునకు వారసులుగా ఉండుటకే మీరు మమ్మల్ని పిలిచినారు కనుక ప్రభా, ఈ లోకంలో ఎదురయ్యే అభ్యంతరాలన్నిటినీ కూడా ఛేదించుకొని ప్రభా, మా విశ్వాస జీవితాన్ని కాపాడుకొని, మా రక్షణను మేము కాపాడుకొని, సమ్మతి కలిగిన మనసు కలిగి ప్రభా మేము ముందుకు కొనసాగడానికై నీ కృపను అనుగ్రహించమని, నీ వాక్యం వింటున్న ప్రతి నీ ప్రియబిడ్డను మీరు దీవించి ఆశీర్వదించమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమెన్. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియక దేవుని దీవెన సదా మనకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్. ఆమెన్.